మీరు అన్నది నిజమే. ఇప్పుడు 100 అనేది వెపన్ నిజంగా. కానీ అసలు ఐపీఎస్ వ్యవస్థే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కదా. ఇప్పుడు సొసైటీలో మనం ఎన్నో చూస్తున్నాం. ఆ వ్యవస్థ పొలిటికల్ లీడర్స్కి కొమ్ముగాసి ఒక విధంగా చెప్పాలంటే సామాన్యులకి అందుబాటులో లేకుండా పొలిటికల్ లీడర్ కొమ్ముగాసే వ్యవస్థగా మారిపోయింది. ఓకే, ఇప్పుడు చెప్తాను సార్. యాక్చువల్గా ఇది చాలా అంటే నేను క్లియర్ చేయాలనిపించింది. సొసైటీలో 5 years కాదు, అంటే ఐపీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు పవర్ ఉండేది కానిస్టేబుల్ దగ్గర నుంచి కమిషనర్ వరకు. ఒక పోలీస్ దగ్గర పవర్ ఉంటుంది ఎప్పుడు కాన్స్టెంట్గా. పొలిటికల్ లీడర్స్ పవర్ 5 సంవత్సరాలకు ఒకసారి మారవచ్చు, కానీ పోలీస్ పవర్ ఎప్పుడు మారదు. వాళ్ళ చేతికి ఎప్పుడు పవర్ ఉంటుంది. అంటే అది సొసైటీ మనం పోలీస్కి ఇచ్చిన పవర్ అది 100% వాస్తవం. దాంట్లో ఎవరైతే అంటే ఒక పోలీస్ అనేవాడు కరెక్ట్గా ఉంటే సొసైటీ మోటివేట్ చేస్తారు. పోలీస్ అనేవాడు కల్పిట్ అవుతే ఎంత నాశనం అవుద్దో ప్రజెంట్ సొసైటీ దానికి ఎగ్జాంపుల్. పోలీస్ అనేవాడు కల్పిట్ అవుతుంది సార్, అంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెరుగుతారు. పోలీస్ అనేవాడు కరెక్ట్గా ఉంటే సొసైటీ అంత చేంజ్ చేయొచ్చు. అది నేను నమ్మింది. అంటే నా లైఫ్లో నాకున్న ఎక్స్పీరియన్స్ కూడా అదే. పోలీస్ అనేవాడు స్ట్రాంగ్గా న్యాయంగా ఉంటే ఇంకా అది ఇప్పుడున్న సొసైటీలో అది పాసిబిలిటీనా? లేదు సార్. అంటే బ్యాడ్ కాప్స్ ఉంటారు, గుడ్ కాప్స్ ఉంటారు. బ్యాడ్ని చూస్తాం, గుడ్ని చూస్తాం. మనం ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకుంటాం అనేది మన దగ్గర ఉంటుంది. అంటే మీరు అన్నది కరెక్టే, 100%. చాలా నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు అన్నట్టు బ్యాడ్ గుడ్ రెండు ఉన్నాయి, ప్రతి వ్యవస్థలో ఉంది అది. కానీ పర్టికులర్గా పోలీస్ వ్యవస్థలో బ్యాడ్ కాప్ డామినేషన్ ఎక్కువైపోయి గుడ్ కాప్ అనేవాడు జస్ట్ ఒక అంటే తను అన్నీ మౌనంగా చూస్తూ భరించే ఇది ఉంది. నేను అనుకుంటున్నాను సార్, మనం బ్యాడ్ కాప్స్ చూసాము, గుడ్ కాప్స్ కనబడరు అంతే. ఈరోజు ఇంత పెద్ద నగరం హైదరాబాద్ నగరం, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మన పనిలో బిజీగా ఉంటాం, పొద్దున్నేసి ఆఫీస్కి వస్తాం, మన పనులు చేసుకుంటాం, మనం ప్రశాంతంగా మాల్స్కి వెళ్తాం, ప్రశాంతంగా బార్కి వెళ్తాం, ప్రశాంతంగా ఫ్యామిలీతో అవుట్కి వెళ్తాం, అన్నీ మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ మనకు తెలియకుండా మన ప్రొటెక్షన్ కోసం ఒక వ్యవస్థ రన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ డిపార్ట్మెంట్. అంటే దాంట్లో ఒక్కరు మిస్యూజ్ చేసినా మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండం. సో దట్స్ వై ఐ లైక్, అంటే వాళ్ళు కనబడరు, దే ఆర్ లైక్ అన్సంగ్ హీరోస్. వాళ్ళకి ఏం జరిగినా అది బయటికి రాకపోవచ్చు, కానీ తెలియకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. దట్ ఈస్ దేర్ డ్యూటీ. సో నేను అది బిలీవ్ చేస్తాను. జనరల్గా ఎక్కడైనా బ్యాడ్ అనేది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి ఈ వ్యవస్థలో కూడా ఎంతో కొంత బ్యాడ్ అనేది బాగా ప్రొజెక్ట్ అవుతుంది అనేది వాస్తవం. అది గుడ్ అనేది ఉంది సార్. గుడ్ అనేది లేకపోతే మనం ఇంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదని కాదు, అది కనబడదు. అది ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడే మనకు కనబడుతుంది. సో వాళ్ళు ఇలా చేశారు, అలా చేశారని. కానీ ఎవ్రీడే వాళ్ళు మనకు తెలియకుండానే మనం ప్రొటెక్ట్ చేస్తుంటారని నా నమ్మకం. 100% కరెక్ట్. అంటే ఇప్పుడు